హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి బియ్యం నానబెట్టే పని లేకుండా, పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా అరిసెలు తయారు చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి కొత్తగా అరిసెలను ట్రై చేసేవాళ్ళు ఇలా తయారు చేయండి, చాలా బాగా వస్తాయి. మనం పొడి బియ్యం పిండితో అరిసెలు తయారు చేసుకున్నా కూడా మెత్తటి దూది లాంటి అరిసెలను తయారు చేసుకోవచ్చు. ఈ అరిసెలు టేస్ట్ చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండి తీసుకోవాలి. ఈ పొడి బియ్యం పిండి షాప్లో కొన్నదైనా పర్లేదు, అలాగే మిల్లులో పట్టించిందైనా పర్లేదు. ఈ బియ్యం పిండిని ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా గోధుమ పిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత మిగిలిన దాన్ని పక్కన పడేసేయండి. బియ్యం పిండిని ఒకటే వేసుకొని తయారు చేసుకున్నట్లయితే అరిసెలు కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని ఒక హాఫ్ కప్ దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. రెండు బాగా మిక్స్ అయ్యేలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే అందులోకి 1.5 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అదే మెజర్మెంట్స్తో వాటర్ని కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకునేటప్పుడు మీరు స్వీట్ని కొంచెం ఎక్కువగా తినేటట్టు ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. తీసుకున్న మెజర్మెంట్కి ఇక్కడైతే పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ బెల్లం అంతా కరిగించుకుంటే చాలు. బెల్లం ఇలా కరిగించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. వడగట్టుకోవడం వల్ల అందులో నలకలు ఏమైనా చిన్న చిన్న ఇసుకరాలు లాంటివి ఉన్నట్లయితే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఆ కడాయిని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని మరీ స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకున్న బెల్లం వాటర్ అంతా అందులోకి వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. ఇలా బెల్లం వాటర్ని మరిగించుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా జల్లించుకున్న పిండిని ఈ బెల్లం వాటర్లోకి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. కంపల్సరిగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని వేసుకున్నట్లయితే ఆ వేడికి పిండి అంతా ముద్దలు ముద్దలుగా అవుతుంది. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి అలాగే బెల్లం వాటర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పిండి అంతా వేసేసుకున్న తర్వాత కడాయిని గట్టిగా పట్టుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న బెల్లం వాటర్కి మనం వేసుకున్న పిండి అంతా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల దాకా రెస్ట్ ఇవ్వాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత పిండి అంతా ఆ వేడికి బాగా మెత్తగా అయిపోయింది. పిండిని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి మరీ మీకు గట్టిగా అయినట్లయితే కొంచెం వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్కే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. పిండి ఈ విధంగా వస్తుంది. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ లేదా ఇలాంటి అరిటాకుని తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. చేతి వేళ్ళకి ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి చాలా స్మూత్గా బాగా ఉంటుంది. పిండి ఆరిపోకుండా అలాగే మూత పెట్టేసుకొని ఇలా చేతితో చిన్నగా ఒత్తుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలో అంత షేప్లో ఈ పిండిని ఒత్తుకోవాలి. అరిసెలన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఇలాంటి ఏదైనా షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఇలా కట్ చేసుకొని మిగిలిన సైడ్ అంతా తీసేసుకోవాలి. ఇలా లంచ్ బాక్స్ మూతతో కట్ చేసుకున్నట్లయితే మనకి అరిసెలన్నీ ఈక్వల్గా ఒకే రకంగా వస్తాయి. ఇప్పుడు మూత తీసేసి చేతిలోకి తీసుకోవాలి. చూడండి, ఎంత రౌండ్గా చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా కట్ చేసుకొని తీసుకున్నట్లయితే అరిసెలన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగానే తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఆయిల్ మరీ ఎక్కువ హీట్‌గా కాకుండా, అలాగని లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా టచ్ చేసినట్లయితే పైకి వచ్చేస్తాయి. ఒక సైడ్ అంతా కాల్చుకొని మరొక సైడ్ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా కదిలించుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గరిటెలోకి తీసేసుకొని ఇలాంటి స్మాషర్ తీసుకొని దానిపైన ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అందులోకి వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి అరిసెలు డైరెక్ట్‌గా చేత్తో ఒత్తడం రాని వాళ్ళు ఇలా ఆకుపైన కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా ప్లెయిన్‌గా ఉన్న బాక్స్‌ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆ పిండి పైన పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చేత్తో ప్రెస్ చేసే అవసరం లేకుండా మనకి కావాల్సినంత సైజులో ఇలా షేప్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మూత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండినంతా తీసేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని చేతిలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి అరిసె అనేది ఒకటే మందంగా అలాగే ఒకటే షేప్‌లో అన్ని అరిసెలు ఒకేలాగా వస్తాయి. కావాల్సినంత సైజులో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అరిసెలు ఇలా తయారు చేసుకున్నట్లయితే ఆయిల్‌లో వేసినా కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. అరిసెలు బాగా పొంగుతూ మెత్తటి దూదిలాంటి అరిసెలు రావాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం అరిసెలు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేస్తున్నప్పుడు మిగిలిన పిండి అంతా ఆరిపోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మరి ఒకసారి పిండిని ఇలా బాగా మసాజ్ చేసుకొని తీసుకున్నట్లయితే మనం ఫస్ట్‌లో ఎలా కలుపుకున్నామో అదే విధంగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో పిండిని కలుపుకుంటున్నట్లయితే అరిసెలు సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయి. అంతేనండి, అరిసెలను ఇలా తయారు చేసుకున్నట్లయితే పాకం పట్టే అవసరం లేకుండా పొడి బియ్యం పిండితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.